హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెరీ గుడ్ ఈవినింగ్. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన నోరు జారారండి. అది ఆయనకు అది సంతోషం అనిపించుకోవచ్చు, వాళ్ళ పార్టీకి వాళ్ళు సంతోషం అనిపించుకోవచ్చు, కానీ ఆయన ప్రజల్లోని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దాదాపు పవన్ కళ్యాణ్ గారికి జోలికి వస్తే వైసీపీ పార్టీ మనుగడ ఉండదు. అది 2024లో కళ్ళు చెదిరే నిజాలు కనిపించాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన విమర్శ తేవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు జోలికి వెళ్తే మాత్రం ఆయన పార్టీ మనుగడ ఉండదు. అలాగే వైసీపీ కూడా ఇప్పుడు దుష్ప్రచారాలు కూడా అదుపు లేకుండా చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక హోదా కూడా రాదని క్లియర్ కట్గా స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు క్లియర్ కట్గా చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే అవమానాలు ఎదుర్కోవాలని చెప్పి ఆయన సాకులు ఎదుర్కొంటున్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేను పవన్ కళ్యాణ్ తిట్టేసా, పవన్ కళ్యాణ్ని ఒక 4 మాటలు అన్నా, కార్పొరేటర్ కంటే తక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీరేటి ఒక 15 సంవత్సరాలకే మీరు డైరెక్ట్గా సీఎం ఎమ్మెల్యే నుంచి డిప్యూటీ అయిపోయారా? మీరు కష్టపడలే. అప్పుడు మీ తండ్రి అధికారులు ఉన్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా ఎంపీ కోటాలో మీరు ఎంపీ అయిపోయారండి. ఇది అలా కాదు కదండి. ఆయన పార్టీ పెట్టుకొని సొంతంగా 2 సార్లు పోటీ చేసిన తర్వాత ఇది పోటీ గెలుపు ఓటములు చూసి ఈ స్థాయిలో నిలబడ్డారు. మీలాగా 75 సీట్లకు ఆయన 11 సీట్లు వచ్చాయి కదండి. 21 సీటుకి 21 వస్తాయి. 100% స్ట్రైక్ రేట్తో కొట్టారు కాబట్టి అది మనం మనసులో ఉంచుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడాలి. జన సైనికులు ఒక ఊసు కలిపితే చాలు, వైసీపీ పార్టీ ఒక మనుగడ ఉండదు. అది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి వెళ్తే మంచిదండి. మా ప్రజల తరపున, ఓటర్ల తరపున మీ అందరికీ సూచన ఇస్తున్నాము. మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే 30 సంవత్సరాలు కాదండి, మీరు 2039 కూడా మీరు సీఎం కాలేరు. అది వాస్తవం. ఇది ప్రజలు నాటికపోతుంది. అందుకే మీ సీమరాజు గారు చెప్తారు కదండి, మా అన్నకు డ్యామేజ్ జరుగుతుంది. నిజంగా మీకు డ్యామేజ్ అయినా మీరు కళ్ళు తర్వాత రియల్లో ఉన్నారు మీరు. మీరు ఆ రియల్ నుంచి బయటకు వస్తే మన ప్రజలు ఎందుకు మన తిరస్కరించారో అది ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పపట్టలేదు ఇక్కడ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మాటలు, ఆ మాటలు అది తప్పండి. అది ప్రతి పార్టీ కూడా ఖండిస్తుంది. అది కూడా నిన్న నారాయణ గారు కోడి కత్తి కంటే గొడ్ల కంటే ఎక్కువ, అది ఎంత సిగ్గు అనిపిస్తాయండి జగన్మోహన్ రెడ్డి గారికి. అలా మాట్లాడతారు. మనం ఒక మాట అంటే వాళ్ళు 4 మాట్లాడతారు. అది ఎదుర్కొన్న ధైర్యం ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే ఇది పిరికి పంద మాట్లాడతారని కాబట్టి ఇకపైన ఆ మాటలు మనం మానుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం జోలికి వస్తే వైసీపీ పార్టీ మనుగడ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయండి.